హాయ్ హలో అండి. ఈరోజు చేసే రెసిపీ చామగడ్డ ఫ్రై అండి. చామగడ్డ ఉడికించుకొని పొట్టు తీసుకొని లేస్లా కట్ చేసుకున్న పోపు దినుసులు, ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ఒకటి పెద్దది, కరివేపాకు, కొత్తిమీర, ఎల్లిపాయలు అండి. ఓకే, స్టవ్ వెలిగించుకొని ప్యాన్ ఎత్తి పెట్టాను. ప్యాన్ వేడైంది. ఒక 2 స్పూన్ల ఆయిల్ వేడైంది. పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, మినపప్పు, ఓకే. పోపు దినుసులు చిట్పట్లాడుతున్నాయి కదా. ఇప్పుడు ఉల్లిపాయలు, కరివేపాకు, ఇవన్నీ ఫ్రై చేసుకోవాలి. ఓకే ఓకే చిటికెడు పసుపు, ఇంకొంచెం ఫ్రై అవ్వాలి కాబట్టి 1 నిమిషం మూత పెడదాం. ఓకే, ఉల్లిపాయలు ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు ఇందులో సాల్ట్, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, ఇదంతా ఒకసారి కలుపుకొని ఇప్పుడు చామగడ్డ కూడా వేసేద్దాం. ఓకే, అంతా మిక్స్ అయ్యేలా కలుపుకున్నాం కాబట్టి, ఆల్రెడీ ఉడికించినాం కాబట్టి తక్కువ టైంలోనే అయిపోతుంది కర్రీ. చామగడ్డలు ఎక్కువ ఉంటే ఉల్లిపాయలు వేసుకోవాల్సిన అవసరం లేదు. చామగడ్డ కొన్ని ఉన్నప్పుడు ఇట్లా ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. కర్రీ కూడా కలిసి వస్తుంది. ఓకేనా, ఒక 2 నిమిషాలు మూత పెడదాం. ఓకే అండి, ఫ్రై అయిపోయినట్టే. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేద్దాం. వేసి ఇంకొకసారి అలా కలుపుకొని చామగడ్డ ఫ్రై రెడీ. చాలా అంటే చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో సూపర్ ఉంటుందండి. ఇక్కడ వేడి వేడి రైస్ చూసారా, చామగడ్డ ఫ్రై సూపర్ కాంబినేషన్. రసం రెసిపీ పెట్టలేదు, చూపిస్తా. ఓకే అండి, ఫైనల్గా చామగడ్డ ఫ్రై రెడీ. చాలా అంటే చాలా బాగుంటుంది, ట్రై చేయండి. చామగడ్డ ఫ్రై, ఇక్కడ మిరియాల రసం, వేడి వేడి రైస్, సూపర్ కాంబినేషన్ అండి. ఓకే, చాలా అంటే చాలా బాగా వచ్చింది చామగడ్డ ఫ్రై. బయట వాతావరణం చల్ల చల్లగా, వేడి వేడి రైస్, రసము, చామగడ్డ ఫ్రై చాలా అంటే చాలా బాగుంటుందండి. వాతావరణం కూడా కూల్గా, బయట వర్షం పడుతుంది. ట్రై చేయండి మీరు కూడా. వేడి వేడి అన్నంలో రసం వేసుకొని ఫ్రై చేసుకొని తింటే చెప్పద్దు ఇంకా, అంత బాగుంటుంది. ఓకేనా, ట్రై చేయండి మీరు కూడా. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి, ట్రై చేయండి. ఓకే, బాయ్.